భార్య వలపు వల భర్త వీడియో రికార్డింగ్. కరీంనగర్లో ఓ దంపతులు గలీజ్ దందా. అర్ధనగ్న ఫోటోలు వీడియోలతో ఇన్స్టాగ్రామ్లో భార్య ఎరా నమ్మి వచ్చిన వారితో ఏకాంతంగా రాసలీలలు. గుట్టు చప్పుడు కాకుండా వీడియో తీసి ఆమె భర్త. ఆ తర్వాత వీడియోలతో బ్లాక్మెయిల్, రూపాయల లక్షల్లో వసూలు. బాధితులు వ్యాపారులు వైద్యులు నిందితులు అరెస్ట్ అని చెప్పేసి నిందితుల అరెస్ట్ అని చెప్పేసి చూస్తా ఉన్నాం. ఇన్స్టాగ్రామ్లో అర్ధనగ్న ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసి వలపు వల విసిరే ఓ మహిళ తన వలలో పడిన వారు డబ్బులు ఇస్తే వలలో ఏకాంతంగా గడిపేది. ఆ సమయంలో ఆమె భర్త గుట్టుగా వీడియో తీసేవాడు. ఆపై దంపతులు ఇద్దరు ఆ వీడియోలను చూపి బెదిరింపులకు దిగి అందిన కాడికి దోచుకునేవారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా 2 ఏళ్లుగా ఈ గలీజ్ దందాకు పాల్పడుతున్న కరీంనగర్కు చెందిన దంపతులు బాధితుల వ్యాపారాలు వైద్యులు అని చెప్పి చూస్తా ఉన్నాం. ఇట్లా అందుకే అన్నిటినీ గుడ్డిగా నమ్మద్దు. అన్నిటిని గుడ్డిగా నమ్మి ఏదో కొంగు చూపించిందనో రంగు చూపించిందని చెప్పేసి నమ్మి పోయిర్రా బలిక బక్రాలు అవుతారు మీరు. జాగ్రత్తగా ఉండుర్రి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ను వాడే కాడికి వాడితే బాగుంటుంది. దాంట్లోనే సమయం వృధా చేసుకొని అందులో మహిళ పరిచయం అయిందనో ఇంకోరు పరిచయం అయ్యారని చెప్పేసో మాటలు కలవగానే డబ్బులు కొట్టుడు, మళ్ళీ ఇస్తా అని చెప్పేసి తీసుకున్నాడు. ఇవి బాగా జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ఎక్కువ యువత, ఖాళీగా ఉండే యువత బలైతా ఉంది. ఆ దిశగా మీరు కూడా ఆలోచించాలి. అగాధ మొగోలు మనం సిపాయి మొగోలు మీరే ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అని చెప్పేసి మీకే వలయ్యారు. మీకు మించిన మొగోళ్ళు ఉన్నారు. మీ దాకా మహిళ వచ్చిందని చెప్పేసి అంటే ఖచ్చితంగా జాగ్రత్త పడి ఆలోచిస్తే బాగుంటుంది. వైద్య విద్యార్థులు పలువురు యువకులు ఉన్నారు. బాధితుల్లో ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదుతో దంపతులు గుట్టును బట్టబయలు చేసిన పోలీసులు నిందితులను కటకటాల్లోకి నెట్టారు. కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి కథనం ప్రకారం మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు 10 ఏళ్లుగా కరీంనగర్లోని ఆరపల్లిలో నివాసం ఉంటున్నట్లు భర్త గ్రానైట్ ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం చేయగా భార్య ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. భర్త వ్యాపారంలో నష్టపోగా సులువుగా డబ్బులు సంపాదించేందుకు ఇన్స్టాగ్రామ్ వేదికగా వలపు వల వేసేందుకు దంపతులు పథకం రచించారు. దంపతుల్లోని మహిళకు ఇన్స్టాగ్రామ్లో 1200 మందికి పైగా ఫాలోవర్స్ ఉండగా అర్ధనగ్నంగా ఫోటోలు పోస్ట్ చేసేది. వాటిని చూసి ఆకర్షితులైన తమ వద్దకు వచ్చిన వారిపై దంపతులు ఇద్దరు తమ పథకాన్ని అమలు చేసేవారు. డబ్బు తీసుకొని ఆ మహిళ వారితో ఏకాంతంగా గడుపుతుండగా భర్త గుట్టుగా వీడియో తీసేవాడు. ఆపై ఆ వీడియోలను చూపి బ్లాక్మెయిల్కు పాల్పడేవారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ వారు చేసిన బెదిరింపులకు భయపడి చాలామంది వారికి డబ్బులు సమర్పించుకున్నారు. ఇలా వసూలు చేసిన డబ్బుతో ఆ దంపతులు రూపాయలు 65 లక్షలతో ఒక ఫ్లాట్, ఖరీదైన ఫర్నిచర్, 10 లక్షలతో విలువైన కారు కూడా కొనుగోలు చేశారు. తన ఫాలోవర్స్లో 100 మందితో ఆమెకు సంబంధం ఉన్నట్లు తెలిసింది. అయితే ఏడాది క్రితం ఈ దంపతులకు పరిచయమైన కరీంనగర్కు చెందిన ఓ వ్యక్తి దంపతులతో బాగా చనువుగా ఉండేవాడు. భర్తతో మద్యం సేవిస్తూ ఆమెను గడిపేవాడు. ఆ దంపతులు ఇద్దరు సదరు వ్యక్తి నుంచి వివిధ రూపాల్లో 14 లక్షల దాకా తీసుకున్నారు. చివరికి డబ్బు లేక ఆ వ్యక్తి కొద్ది రోజులుగా దంపతులకు దూరంగా ఉంటున్నాడు. దీంతో అతడికి ఫోన్ చేసి దంపతులు తమకు 5 లక్షలు ఇవ్వకుంటే నగ్న వీడియోలను బహిర్గతం చేస్తామని 14 లక్షల దాకా దోచుకున్నారు. ఆల్రెడీ 5 లక్షలు ఇవ్వకుంటే నగ్న వీడియోలను బహిర్గతం చేస్తామని చెప్పి బెదిరించేవారు. దీంతో ఆ వ్యక్తి కరీంనగర్ శ్రీపురం కాలనీ వద్ద సదరు దంపతులకు మంగళవారం రూపాయలు 1,00,000 ఇచ్చి మిగిలిన సొమ్మును 2 రోజుల్లో ఇస్తామని బతిమాలుతున్నాడు. చెప్పినట్టు డబ్బులు ఇవ్వకుంటే వీడియోలు బయట పెట్టేస్తామని ఆ దంపతులు బెదిరిస్తున్నారు. దీంతో ఆ వ్యక్తి జరిగిన విషయాన్ని బంధువులు, మిత్రులకు చెప్పి వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పోలీసులు నిందితుడైన దంపతులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. నిందితుల నుంచి కారు, నగ్న వీడియోలు తీసిన మొబైల్ ఫోన్లు, నగదును బాధితుడికి చెందిన చెక్కును స్వాధీనం చేసుకున్నారని చెప్పి చెప్తాను. ఇది ముచ్చట. వానికి భార్యతో ఆ విధంగా చేపియాలన్న ఆలోచన వానికి ఎందుకు వచ్చిందో, ఒక మహిళ రమ్మనంగానే సొల్లు గార్చుకుంటూ పోవాలన్న ఆలోచన వీనికి ఎందుకు వచ్చిందో. 14 లక్షలు అంటే మామూలు ముచ్చటనా? మరి మిగతా వాళ్ళు బాధితులు ఇప్పుడు బయటకు వస్తారా? మరి నా డబ్బులు కూడా పోయినాయి అని చెప్పేసి, నేను పోయిన పైసలు పోయినాయి, ఇజ్జత్ అయితే మిగిలింది అని చెప్పేసి లోపలనే ఉంటారా అనేది చూడాల్సిన అవసరం ఉంది.
మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళను ఏదైతే 65 లక్షల నగదు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా, ఆ నగదును కూడా రికవరీ చేస్తారా లేదంటే అక్కడనే వాళ్ళకే ఇచ్చేస్తారా అనేది, అంటే కేసు ఏం లేదు కాబట్టి వాళ్ళకే చెందుతుందా అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.